హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అషో ఆన్లైన్స్. ఈరోజు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది మీకు వివరిస్తాను. ఈ ఆధార్ కార్డు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ముందుగా మనం ఎన్రోల్ అయిన తర్వాత మనకు ఆధార్ కార్డు రావచ్చు, రాకపోవచ్చు పోస్ట్ ద్వారా. అలాంటి సమయంలో మనం ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మన యొక్క కార్డు ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే ఈ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అది మనకు యూజ్ అవుతుంది. అది ఎలా అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి UIDAI అని ఎంటర్ చేయగానే మీకు కింద ఒక UIDAI అఫీషియల్ వెబ్సైట్ అని కనిపిస్తుందండి. అంటే UIDAI.gov.in అనే సైట్కి లాగిన్ అవ్వాలి డైరెక్ట్గా మనం. లేదంటే గూగుల్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ UIDAI.gov.in అని కొట్టి కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇలా లాగిన్ అవ్వగానే మనకి ఇలా ఒక సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ చూడండి, కింద ఆధార్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, అందులోకి వచ్చేసి డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుందండి. అది క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఇలా విండో ఓపెన్ అవ్వగానే ఎన్రోల్మెంట్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ రెండిట్లా ఏదైనా ఒకటి ఉపయోగించి మీ యొక్క ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. మీరు ఆధార్ కార్డు దిగినప్పుడు ఎలా ఉందో మీ నేమ్ ఆ రిసిప్ట్ లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్, ఇక్కడ ఎంటర్ ఎబో ఇమేజ్ టెక్స్ట్ అన్నాడు కదా, ఇక్కడ ఉన్న ఈ క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఓకేనా? లేదంటే ఎన్రోల్మెంట్ ఐడి అండి. మనం ఫస్ట్ దిగినప్పుడు మనకు ఒక ఎన్రోల్మెంట్ రిసిప్ట్ ఇచ్చారు కదా, దాని ద్వారా కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ దగ్గర మీకు ఫస్ట్ దిగినప్పుడు ఇచ్చిన ఎన్రోల్మెంట్ రిసిప్ట్ పైన ఒక నెంబర్ ఉంటుందండి. దాంట్లో ఎన్రోల్మెంట్ నెంబర్ అని, యువర్ ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, పిన్ కోడ్ నెంబర్, తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ ఏ క్యాప్చా అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఒక మీకు కరెక్ట్ గా సరిగా కనబడకపోతే ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేస్తే వేరేది వస్తుందండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ గెట్ వన్ టైం పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అంటుందండి. అంటే మీ మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ కింద ఎంట్రీ చేసినట్టయితే, ఇక్కడ కింద ఎంటర్ యువర్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ చేసినట్టయితే అప్పుడు వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ అని కొడితే మనకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. రెండో ఆప్షన్ ఎలా అంటే, ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఎన్రోల్మెంట్ ఐడి ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఎన్రోల్మెంట్ ఐడి క్లిక్ చేశాను. ఇక్కడ ఆధార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ వన్ టైం పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ యొక్క మొబైల్ నెంబర్ చివరి 4 నెంబర్లు చూపిస్తుంది. ఈ నెంబర్ మీదే అయితే కన్ఫర్మ్ కొడితే ఆ నెంబర్ కి మన యొక్క వన్ టైం ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ పై క్లిక్ చేయగానే చూడండి, వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెంట్ టు మొబైల్ నెంబర్. ఇక్కడ ఎవరి మొబైల్ నెంబర్ అయితే అందులో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్లోని లాస్ట్ 4 నెంబర్లను ఇక్కడ చూపించారు. ఆ నెంబర్కి వెళ్తుంది. మనకు ఐడెంటిఫై అవ్వడం కోసం ఈ లాస్ట్ నెంబర్లను చూపిస్తారు. ఈ నెంబర్కి వెళ్తుంది మెసేజ్. ఆ నెంబర్కి మెసేజ్ వెళ్ళగానే మనం ఇక్కడ ఆ మెసేజ్ రాగానే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఎంట్రీ చేయాలండి.
ఓకే, ఇలా ఎంట్రీ చేసి వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ అనండి. అనగానే ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి అనేది, మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుందండి. దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా విండో ఓపెన్ అయింది కదా, ఇక్కడ మన డాక్యుమెంట్ కి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుందండి. ఆ పాస్వర్డ్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలంటే మన యొక్క పిన్ కోడ్, మన లోకల్ పిన్ కోడ్ ఏదైతే ఉందో, మన ఆధార్ కార్డ్ లో ఏదైతే పిన్ కోడ్ ఇచ్చామో ఆ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది వ్యాలిడిటీ అవ్వాలంటే ఇక్కడ సిగ్నేచర్ నాట్ వాలిడ్ అని చూపిస్తుంది కదా, దీన్ని అప్రూవ్ చేసుకోవాలండి మనం. ఓకే, అప్రూవ్ చేస్తే ఇది రైట్ గుర్తు రావడం జరుగుతుంది. అప్పుడు మనం మన ఒరిజినల్ అంటే మామూలుగా వాళ్ళు పంపించిన కార్డు ఉంది కదా, ఒరిజినల్ కార్డు, దానిలాగా యూజ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.